దళితులను కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించడం అమానుషమన్న డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్. ఆధునిక యుగంలో సైతం దళితులను కులం పేరుతో దూషిస్తూ దాడికి ప్రయత్నించడం అమానుషమని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండలం పోతారెడ్డి గ్రామంలో దళితులను కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించిన సంఘటనపై గురువారం నాడు బాధితులను గ్రామస్తులను కలిసి సంఘటన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన దళితులైన యాదగిరి, బాలరాజ్, కుమ్మరి సత్తయ్యలు నస్కల్ పాత రోడ్డులో తమ ఎడ్ల బండ్లలో ఇసుకను తెచ్చుకుంటున్న సందర్భంలో గ్రామానికి చెందిన బండి మురళీగౌడ్, నర్సాగౌడులు అడ్డుకొని మీ ఎడ్ల బండ్లు ఈ రోడ్డు నుండి పోవద్దని జాతి పేరుతో అసభ్యకరంగా దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. సమాజం అభివృద్ధి వైపు ముందుకు పోతున్నప్పటికీ దళితుల పట్ల కుల వివక్ష, అంటరానితనం, అణచివేతకు పాల్పడడం మారడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులను కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టాల కింద, అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. గ్రామంలో తహసీల్దార్ ఎస్ఐ నెల చివరి ఆఖరణ పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి కుల వివక్ష, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుబాయ్ సంజు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భీమ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా పోతారెడ్డి గ్రామంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిన్నటి సాయంత్రం 6:30 గంటలకు నస్కల్ పోయే పాత పనాది ఏదైతే పనాది ఉందో అక్కడ ఒక వాగు నుంచి చాలా కాలం నుంచి ఇసుక తీసుకొచ్చుకొని కొంతమంది పేదలు, దళితులు జీవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెరట్ల యాదగిరి గారు, గోప బాలరాజు గారు, కుమ్మరి సత్తయ్య వీళ్ళు ఎడ్ల బండి కట్టుకొని కొంత ఇసుక తీసుకొని దాన్ని కొంత అమ్ముకుంటూ అక్కడిక్కడ ఇంద్రం ఇళ్లకు అక్కడిక్కడ కొంత విక్రయించుకుంటూ తమ జీవనాధారం చేస్తూ ఉన్నారు. ఆ తోవలో ఉన్న ఎవరైతే ఆ పానాది ఉందో నస్కల్ పాత పానాది, ఆ పానాదిలో ఉన్న బండి మురళీగౌడ్, అదేవిధంగా వాళ్ళ నాయన నరసయ్య ఇష్టం వచ్చినట్టు వీళ్ళను నోటికి వచ్చినట్టు దూషిస్తూ కొట్టడానికి ప్రయత్నం చేస్తూ కులం పేరుతో దూషించి అవమానపరిచారు. ఇప్పుడు ప్రస్తుతం భూంపల్లి అక్బర్పేట ఎస్ఐ గారు కూడా విచారణకస్తు సంబంధంలో ఒక ఆయన ఇంకా అక్కడ మంచం మీద పట్టుకొని ఏం బీక్తారు, మేము 6 నెలలైనా జైలుకు వేస్తామని చెప్పి అలా మురళి తమ్ముడు శ్రీధర్ అంటున్నట్టే ఎంత అహంకారం. ఇంకా అంటే బీసీలు వాళ్ళు ఇంకా రెడ్లు, వెలుమలు, కమ్మలు కాదు, బీసీలు గౌండ్లు అహంకారంతో ఉండడం ఇది ఈ సమాజానికి మంచిది కాదు. మేము పోలీస్ అధికారులను, జిల్లా పోలీస్ కమిషనర్ ఒకటే కోరుతున్నాం, ఎవరైతే దళితులు, బీసీలు కలిసి అక్కడ ఆ ఇసుకను తీసుకొచ్చుకొని బతుకుతున్నారో వాళ్ళపైన దాడికి ప్రయత్నం చేసిన మురళీగౌడ్ పైన, నరసాగౌడ్ పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అత్యాచార నిరోధక చట్టం మీద కేసు నమోదు చేసి వాళ్ళని తక్షణమే రిమాండ్ చేయాలని చెప్పిగా మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఈ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం జరిపి ప్రజల మధ్య ఒక శాంతిని కల్పించాలి. పోలీసుల సమక్షంలోనే ఏం బిక్తారు అని చెప్పి మేము జైలుకు వేస్తామని చెప్పి అహంకారాన్ని ప్రదర్శిస్తున్న ఆ శ్రీధర్ని కూడా ఈ కేసులో భాగస్వామ్యం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నశించాలి దళితులపై దౌర్జన్యాలు, నశించాలి దళితులపై దౌర్జన్యాలు, అరెస్ట్ చేయాలి పోతారెడ్డి దళితులపై దాడి చేసిన గౌడు, మురళీగౌడ్, నరసగౌడ్లను వెంటనే దళితుల ఐక్యత. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.